హలో ఎవ్రీవన్. ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో, తెలంగాణ హైకోర్టు జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం కరెంట్ అఫైర్స్ నుంచి క్వెషన్స్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఈ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మనకి క్వెషన్స్ అనేవి అప్రాక్సిమేట్‌లీ 5, 6 క్వెషన్స్ అనేవి వస్తాయి. సో, దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కంప్లీట్‌గా చూడండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ తెలంగాణ హైకోర్టు జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వే కోసం మన దగ్గర మెటీరియల్ అయితే ఉందండి. సో, కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. మీకు ఈ మెటీరియల్ నుంచి మీకు 12,000 ప్లస్ బిట్స్ అనేవి మీకు వస్తున్నాయి. అండ్ మీకు ఈజీగా మీ జాబ్‌లో క్వాలిఫై అవ్వడానికి కావాల్సిన మార్క్స్ అనేవి ఈ యొక్క మెటీరియల్ నుంచి వస్తాయి. సో, కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. కేవలం రూ. 99 అండి. వాట్సాప్ నంబర్ 8125642471. Which country has introduced a new tourism tax in January 2025? జనవరి 2025లో కొత్త పర్యాటక పన్నును ప్రవేశపెట్టిన దేశం ఏది? ఏ భూటాన్, బి చైనా, సి రష్యా, డి నేపాల్. సో, సి రష్యా ఈజ్ ద రైట్ ఆన్సర్. సో, ఇది రష్యా కనిపెట్టిందనమాట. ఈ రోజు నుంచి మనకి అమల్లోకొస్తుంది. అండ్ దీనికి 1% బస్ టికెట్స్ పైన చెల్లించాల్సి ఉంటుందన్నమాట మనీ అదనంగా. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ విస్తార్ విచ్ వాజ్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ సెక్టార్? వార్తల్లో కనిపించే ప్రాజెక్ట్ విస్తార్ ఏ రంగానికి చెందింది? ఏ ఫైనాన్స్, బి హెల్త్ కేర్, సి ఎడ్యుకేషన్, డి అగ్రికల్చర్. ఏ ఆర్థికం, బి ఆరోగ్య సంరక్షణ, సి విద్య, డి వ్యవసాయం. సో, వ్యవసాయం అనమాట. అగ్రికల్చర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. డిజిటలైజేషన్ ద్వారా వ్యవసాయం విస్తరణ పొందడానికి ఇది ఐఐటి మద్రాస్ వ్యవసాయ మంత్రిత్వ శాఖతో కలిసి ప్రాజెక్ట్‌ని పనిచేసిందనమాట. సో, ఆ విస్తారికి వ్యవసాయం అగ్రికల్చర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ది సిక్యా దత్ ప్రాజెక్ట్ టు ఎడ్యుకేటెడ్ ప్రిజనర్స్? ఖైదీలకు విద్యను అందించడానికి సిక్యా దత్ ప్రాజెక్టు ప్రారంభించిన రాష్ట్రం ఏది? సో, ఆప్షన్ మధ్యప్రదేశ్, బి హర్యానా, సి పంజాబ్, డి ఉత్తరప్రదేశ్. సో, ఆన్సర్ ఈస్ పంజాబ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. జగద్గురు నానక్ దేవ్ పంజాబ్ స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ మరియు పంజాబ్ జైలు శాఖ జైలు ఖైదీలకు ఉన్నత విద్య అందించడానికి సిక్వా దత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో, పంజాబ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ సిటీ? వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025లో ఏ నగరంలో నిర్వహించబడింది? ఈ ఆప్షన్స్ ఏ చండీగఢ్, బి న్యూఢిల్లీ, అండ్ సి హైదరాబాద్, అండ్ డి బెంగళూరు. సో, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద న్యూఢిల్లీ. దీనికి వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అంటే ఏంటంటే మనకి భారతదేశానికి ఒక ప్రోత్సహించడానికి యువతలకి సంబంధించి దేశ నిర్మాణానికి యువత యొక్క భాగస్వామ్యాన్ని ఎలా రెస్పాన్సిబిలిటీగా యువత ఉండాలి మన దేశం పట్ల అనేది అనమాట వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనేది. ఇది న్యూఢిల్లీలో ప్రారంభించబడింది. బి న్యూఢిల్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జడ్ మోర్ ట్యూనల్ విచ్ వాజ్ సీన్ ఇన్ ది న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? యూటీ. వార్తలో కనిపించిన జడ్మోర్ టన్నెల్ ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఏ సిక్కం, బి అరుణాచల్ ప్రదేశ్, సి అస్సాం, అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో, కరెక్ట్ ఆన్సర్ ఈస్ జమ్మూ కాశ్మీర్లో ఉంటుందన్నమాట. సో, ఇది వ్యూహాత్మక కారిడార్ సృష్టించడంలో జడ్మోర్ సొరంగం ఈ యొక్క కీలక మైలురాయి అవుతుంది జమ్మూ మరియు కాశ్మీర్కి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ జమ్మూ మరియు కాశ్మీర్. విచ్ మినిస్ట్రీ హ్యాస్ క్రియేటెడ్ కల్చరల్ విలేజ్ కలగ్రామ్ ఇన్ ప్రయాగ్రాజ్? ప్రయాగ్రాజ్లో కలగ్రామ్ అనే సంస్కృతి గ్రామాన్ని ఏ మంత్రిత్వ శాఖ సృష్టించింది? ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, అండ్ ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, అండ్ డి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, మహాకుంభ సందర్భంగా మనకి కేంద్ర సంస్కృత మంత్రిత్వ శాఖ ప్రయాగ్రాజ్ స్టేషన్ని 10.24 ఎకరాలని కాలగ్రామంను సృష్టించిందనమాట. దీని నుంచి 2 కిలోమీటర్ దూరంలో ఉన్న కాలగ్రామ్ ఉచిత ప్రవేశాన్ని అందిస్తుంది మరియు భారత కళా వారసత్వం, ఆహారం మరియు ప్రదర్శనలు ప్రదర్శిస్తుందన్నమాట. అండ్ పిఎం వాణి స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్స్? పిఎం వాణి పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించబడింది? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, బి భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్, సి ఎన్ఐటిఐ ఆయోగ్,
డి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. టెలికమ్యూనికేషన్ విభాగం. బి భారత బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్. సి నీతి ఆయోగ్ అండ్ డి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. సో సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. దీని పిఎం వాణి పథకం కింద ఈ యొక్క స్థాపించారు. దీనికి రేట్లు అనేవి రెండింతలు పెంచాలని చెప్పి టిఆర్ఐ సిఫార్సు చేసిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఫస్ట్, బి సెకండ్, సి థర్డ్, డి ఫోర్త్. సో కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఫోర్త్ ర్యాంక్ అనేది ఇచ్చారనమాట. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ మనకు సంబంధించి మనకి 4వ అత్యంత శక్తివంతమైన సైన్యంగా ర్యాంక్ అనేది పొందింది. సో మొదటి 3 దేశాలు ఏంటంటే యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా, రష్యా అండ్ చైనా అనమాట. సో మనది 4వ దేశం. విచ్ కంట్రీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ FIID చెస్ వరల్డ్ కప్ 2025? 2025 FID చెస్ ప్రపంచ కప్ ఆతిథ్య దేశం ఏది? ఏ చైనా, బి జపాన్, సి భారతదేశం, డి ఆస్ట్రేలియా. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సో చెస్కి సంబంధించిన టోర్నమెంట్ అనేది మనకి 2025లో మనకి ఇండియాలో ఉంటుందన్నమాట. సి ఇండియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 వరకు జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి విచ్ కంట్రీ హ్యాజ్ విత్డ్రాన్ ఫ్రమ్ ది ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఇన్ జనవరి 2025? జనవరి 2025లో ప్యారిస్ వాతావరణం ఒప్పందం నుండి ఏ దేశం వైదొలిగింది? ఏ అమెరికా, బి చైనా, సి ఫ్రాన్స్, డి భారతదేశం. సో ఏ అమెరికా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డొనాల్డ్ ట్రంప్ గారు ఈ యొక్క ఒప్పందం నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నారు. 2017లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2025లో ఈ యొక్క ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఇన్స్ట్రక్షన్ హ్యాస్ పబ్లిష్డ్ ది ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025? 2025 ఆర్థిక ఆరోగ్య సూచికను ప్రచురించిన సంస్థ ఏది? ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సి నీతి ఆయోగ్ అండ్ డి వరల్డ్ బ్యాంక్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హైకోర్టుకి సంబంధించిన మెటీరియల్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.